హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికోసం నేను 1 వీక్ నుంచి పాలు కాచిన తర్వాత వచ్చిన మీగడని తీసి డబ్బాలో పెట్టాను అనమాట. దాన్ని ముందు రోజే తీసి మనము కొంచెం పెరుగుతో రాత్రిపూట తోడేసి పక్కన పెట్టుకుంటే ఉదయానికల్లా తోడుకుంటుంది. తర్వాత దాన్ని మనం మజ్జిగ కవ్వంతో గిన్నెలోకి తీసుకొని మధ్యలో వేడి నీళ్ళు, అంటే వేడంటే మరీ వేడి కాదు, గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకుంటూ చిలుక్కోవాలన్నమాట. పెద్దగా టైం ఏం పట్టదు. కానీ ఒక చిన్న టిప్ ఏంటంటే, మనం ఎప్పుడైనా మజ్జిగ వెన్న కోసం తిప్పుకుంటున్నాము అంటే మిట్ట మధ్యాహ్నం పూట ఎప్పుడు కూడా చేయకూడదు. అయితే మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ కానీ మనము మజ్జిగ తిప్పుకున్నామంటే వెన్న అనేది మజ్జిగలో కరిగిపోకుండా ఉంటుంది. ఇక్కడ నేను మీరు చూసారు కదా ఒక 5 మినిట్స్లోనే బాగా వెన్న అనేది పట్టిందనమాట. మనకి ఈ వెన్న తయారైందా లేదా అని మధ్యలో మనం కవ్వం ఎత్తి కొంచెం వాటర్ పోసి చూస్తే అప్పుడు దానికి కనుక అతుక్కొని ఉంటే మనకి బాగా వెన్న పడినట్టే. వెంటనే కావాల్సినంత నీళ్ళు తీసుకొని పోసి దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఒక ½ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఉంచితే బాగా గడ్డ కడుతుంది. తర్వాత వాటిని తీసి మనం ముద్దలు కనుక చేసుకుంటే ఎక్కువ నీరు అనేది వెన్నలో ఉండదు అనమాట. సో నెయ్యి అనేది బాగా వస్తుంది. సో అందుకని నేను ఒక 1 అవర్ పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత చూసారుగా ఎంత బాగా వెన్న ముద్దలు వచ్చినాయో. ఈ వెన్న ముద్దల్ని మనం డైరెక్ట్గా ఎక్కువ వాటర్ అనేది ఉండదు కాబట్టి గట్టిగా పిసుక్కుంటే డైరెక్ట్గా మనం పొయ్యి మీద పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే వెన్న తీయటం వరకు ఒకటైతే తీసిన తర్వాత దానికి ఆగబెట్టిన ఒకటి అనమాట. సో నేను ఫస్ట్ హైలో పెడతాను. మనం ఎప్పుడు వెన్న కరగబెట్టిన గిన్నె ఏదైతే ఉందో అది కొంచెం అడుగు లోతుగా ఉండేది కనుక తీసుకుంటే చాలా మంచిదన్నమాట. ఎందుకు అంటే వెన్న కరిగిన వెంటనే బాగా పొంగు వస్తుంది. ఇక్కడ నేను మెంతులు యాడ్ చేశాను కొంచెం, ఒక ½ టేబుల్ స్పూన్. కలర్ బాగా వస్తుంది మెంతులు కనుక యాడ్ చేస్తే. ఒక 2 కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేయండి, మంచి స్మెల్ వస్తుంది. స్టార్టింగ్లో బాగా తిప్పుతూ ఉండాలన్నమాట, ఎందుకంటే వెన్న అనేది పొంగుతుంది. పాలు ఎలా అయితే స్పీడ్గా పొంగుతాయో అలాగే వెన్న కూడా తొందరగా పొంగుతుంది, నురగలాగా వచ్చి ఫామ్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఒక 5 మినిట్స్ ఎదురుగానే ఉండాలి, వేరే పని మీద మనం పక్కకి వెళ్ళడానికి అసలు ఛాన్సే లేదు. సో బాగా కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా, చుట్టుపక్కల కూడా అంటకుండా ఎప్పటికప్పుడు తీస్తూ గంటతో కొంచెం ఓపిక్గా తిప్పుతూ ఉంటే బాగా నెయ్యి అనేది తయారవుతుంది అనమాట. ఇక్కడ చూస్తే ఫస్ట్ 5 మినిట్స్ తర్వాత పెద్ద బబుల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఇంకా అప్పుడు మనం కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, పొంగదనమాట. నేను ఇక్కడ కొంచెం అడుగు లోతు తక్కువ ఉన్నది తీసుకున్నా కాబట్టి నేను కంటిన్యూస్గా కలపాల్సి వస్తుంది. మనం అలాగే కలుపుతూ ఉంటే అడుగు అంటకుండా బాగా నెయ్యి ఫామ్ అవుతుంది. ఆల్రెడీ నెయ్యి ఎడ్జెస్లో కనిపిస్తూ ఉంది కదా. సో ఇప్పుడు ఏంటంటే సిమ్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నుంచి సిమ్లో పెట్టుకొని మీరు దాన్ని అలా వదిలేస్తే వేరే పనికి కూడా వెళ్ళొచ్చు. మధ్య వచ్చి చూసుకుంటూ ఉండండి. ఈ స్టేజ్లో మనకి ఇంకా ఒక 5 మినిట్స్కే మధ్యలో ఉన్న వాటర్ కొంచెం వేస్ట్ ఏదైతే ఉంటుందో అది అడుగుకి వచ్చి మనకు కనిపిస్తుంది కదా, ఇలా వస్తుంది. ఇలా రాగానే నెయ్యి అయిపోయిందని ఆపకూడదు. మీరు కనుక అలా కనుక ఆపేస్తే ఖచ్చితంగా 2-3 రోజులకే నెయ్యి అనేది పాడైపోయి స్మెల్ వస్తుంది. ఎక్కువ రోజు ఉండాలంటే ఆ వైట్గా ఏదైతే కనిపిస్తుందో అది గోల్డెన్ కలర్లోకి మారిన దాకా తిప్పుతూ ఉండాలన్నమాట. నేను బాగా దాన్ని తిప్పుతున్నాను, ఎందుకంటే చిన్న పలుకులుగా అవుతుంది. దాన్ని పాడేయాల్సిన అవసరం లేదు. అది అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఈసారి మీరు ట్రై చేసి చూడండి. మనకి నెయ్యి ఎప్పుడు ఆపుకోవాలని డౌట్ వస్తుంది కదా, దానికి ఒక టిప్ ఉంది. ఏంటంటే నెయ్యి లాస్ట్లో తయారైపోయి ఇంకా ఆపడానికి రెడీగా ఉంది అని ఎప్పుడు అర్థమవుతుందంటే బబుల్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. లావు బబుల్స్ వస్తాయి, చూసారు కదా అక్కడ బబుల్స్ స్టార్ట్ అయినాయి అంటే ఇంకా ఇది అయిపోవచ్చిందనమాట. ఇంకా అది గోల్డ్ కలర్లోకి కూడా వచ్చింది. సో అండ్ బబుల్స్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా నెయ్యి ఆపేయచ్చు. ఇక్కడ నెయ్యి ఆపేసి మీరు మూత పెట్టడానికి లేదు. ఆ వేడికి ఆవిరి మూతకి అంటుకొని నీళ్ళు వచ్చి ఆ నీళ్ళు నెయ్యిలో పడి పాడే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. చూసారా నెయ్యి బాగా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం వడగట్టుకొని ఒక గిన్నెలో తీసుకుంటే నెయ్యి రెడీ.